నెల్లూరు చందన బ్రదర్స్ వార్షికోత్సవ వేడుకలు డిసెంబర్ 1 నుండి 1000 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్, అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% ఆఫ్, 1+1, 1+2 కాంబో ఆఫర్లు. సూరత్ శారీస్ 499, 799, 999 రూపాయలు 1+1 ఆఫర్. పట్టు శారీస్ పై అప్ టు 70% ఆఫ్, వర్క్ శారీస్ పై అప్ టు 40% ఆఫ్, హ్యాండ్లూమ్ శారీస్ పై అప్ టు 40% ఆఫ్, మెన్స్ క్యాజువల్ షర్ట్స్ పై అప్ టు 50% ఆఫ్, జీన్స్ 1499, 1299, 999 రూపాయలు 1+1 ఆఫర్. కుర్తీస్ 499, 699, 999 రూపాయలు 1+1 ఆఫర్. 3 పీసెస్ సెట్స్ 1499, 1199, 999 రూపాయలు 1+1 ఆఫర్. ప్లాజోస్ పై 1+1 ఆఫర్. కిడ్స్ వేర్ లో ఫ్రాక్స్ పై, చిల్డ్రన్స్ చుడీదార్స్ పై అప్ టు 70% ఆఫ్. బాయ్స్ షర్ట్స్ 999 రూపాయలకే 1+3 ఆఫర్. బాయ్స్ జీన్స్ 999 రూపాయలు 1+2 ఆఫర్. ఫుట్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. 1 గ్రామ్ జ్యువెలరీ పై అప్ టు 50% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, జిల్లా టవర్ సెంటర్, గుంటూరు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో నిర్వహించే సేవలు, పూజల్లో మార్గశిర మాసంలో నిర్వహించే సేవ, శివయ్యను అగ్నితో పూజించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో చొక్కాని ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ముక్కంటి ఆలయంలో డిసెంబర్ 3న జరిగే చొక్కాని ఉత్సవాలకు సన్నాహాలు చేస్తున్నారు. చొక్కాని రోజు ఆలయంలో అమ్మవారి గర్భగుడి ఎదురుగా బాలదీపాలు వెలిగించి ఊరేగింపుగా ఆలయంలోని 4 ప్రాంతాల్లో ఉత్సవం జరిపి అమ్మవారి గర్భగుడి ఎదురుగా ఏర్పాటు చేశారు. ఈ బాలదీపాలతో డిసెంబర్ 3న రాత్రి చొక్కాని చెట్టును కాల్చుతారు. అగ్నితో స్వామికి అభిషేకిస్తారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొంటారని అంచనాలతో అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అంతే ఇప్పుడు కాదు ఆ వయసు 10 సంవత్సరాలు. అక్కడ కూడా అది కూడా పక్కన
ఓకే. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు ఈ జరిగేటటువంటి ఉత్సవం అన్ని క్షేత్రాల్లో కూడా, అన్ని శైవ క్షేత్రాల్లో కూడా జరుగుతుంది. దీన్ని జ్వాలా తోరణోత్సవం అనేసి ఆంధ్రదేశంలో జరుపుతారు. తమిళ దేశంలో వచ్చి ఈ చుక్కాని అనేటటువంటిది ఈ కార్తీక పౌర్ణమి రోజు. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు 3వ తేదీనే అరుణాచలంలో కూడా కార్తీకి దీపం వెలిగిస్తారు. అంటే ఇది ఏంటంటే జ్వాలా తోరణోత్సవం అన్నటువంటిది ఆగమ శాస్త్రంలో ప్రసిద్ధమైనటువంటి మాసోత్సవం. ఇది ఈ మాసోత్సవం అన్నటువంటిది జ్వాలా తోరణం అన్నటువంటి దాన్ని గురించి శైవాగమంలో అంటే కారణాగమంలో ఏం చెప్పబడి ఉంది అంటే, ఈశ్వరుడు బ్రహ్మకు విష్ణువుకు జ్యోతి స్వరూపుడుగా దర్శనమిచ్చినటువంటి రోజు అది. ఆ రోజు బ్రహ్మ నేను గొప్ప అంటే, విష్ణువు నేను గొప్ప అంటే ఇద్దరి మధ్య పరమేశ్వరుడు ఒక జ్వాలా రూపంతో ఏర్పడ్డాడు. దాని యొక్క ఆద్యంతాలు తెలుసుకునేటటువంటి దానికి బ్రహ్మ హంస మీద పైకి పోయి దాని అంతం ఎక్కడ చూడాలా అనేది, విష్ణు వరాహ రూపంతో భూమిని తవ్వుతూ దీని ఆది ఎక్కడ ఉంది అనేసి, వీళ్ళు ఎంత దూరం పోయినా కూడా ఆ జ్వాలా తోరణం ఉన్నటువంటి ఆ జ్వాలామూర్తి అయినటువంటి ఈశ్వరుడి యొక్క ఆద్యంతాలు తెలియలేదు. అంటే ఈశ్వరుడు బ్రహ్మాండాది కటాహాంతం ఒకటిగానే ఉంటాడు అనేటటువంటి దానికి నిదర్శనం అది. ఆ జ్వాలా తోరణోత్సవం రోజు జ్వాలా తోరణం ఉన్నటువంటిది వెలిగించడం. పోతే తమిళ దేశంలో ఏంటంటే ఈ జ్వాలా తోరణోత్సవం ఈ మాదిరిగా ఇక్కడ ఏంటంటే ఈశ్వరుడికి ఎదురుగుండా ఒక దీంతో వచ్చి తాటాకులతో కట్టి దాన్ని తగలబెడతారు. అది జ్వాలా తోరణోత్సవం. జ్వాలా తోరణోత్సవం అన్నటువంటిది కాళహస్తిలో జరుగుతూ ఉండేటటువంటిది. ఇది ఆగమ శాస్త్ర ప్రయుక్తంగా మాసోత్సవంలో ఈ వృశ్చిక మాసం రోజు జరిపేటటువంటి ఉత్సవం ఇది. ఆ చొక్కాణి అన్నటువంటిది కాల్ చేసిన తర్వాత అదంతా దిగువ పడితే దాంట్లో చెప్పండి. కాలిపోగా మిగిలినటువంటి ఆ పొలాలను ఎత్తుకొని పోతారు. వాటిని ఏంటంటే పొలాల్లో దాన్ని కనుక పంట పొలాల్లో కనుక పెడితే పురుగులు అట్లాంటివి పట్టకుండా